కనపడలేదు. పక్కనే ఉన్నారు కృష్ణాంజనేయులు గారు బెజవాడే. ఏమండి మీకు కనిపించింది ఆ రోజు కృష్ణాంజనేయులు గారు ఆ బ్యారికేడ్లు దోసుకుని వెళ్ళడం? ఏమండి సుజాత గారు, ఒక అంశము ఈ విషయంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన తీసుకొస్తే డిఫెన్స్ లో పడతారు. ఎందుకు అంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు భద్రత లేదు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి ఉంది. ఎక్కడ అన్ని చోట్ల మీకు ఎక్కడ పోయినా సరే చంద్రబాబు నాయుడు మీద రాడు చేసినా ఇవి చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 10 నెలల కాలంలో జైలు యాత్రకు పోయినా లేదా ఓదార్పు యాత్రకు పోయినా ఎక్కడైనా సరే ప్రభుత్వం వైపు నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అధికార పక్ష వైపు నుంచి. చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా పోనీయకుండా మీరు పోటాపోటీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపించి గందరగోళం చేయించి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలోకి వెళ్ళకండి. మీరు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో తనకు విస్తృతమైనటువంటి ప్రజాదరణ ఉంది అని చెప్పుకోవటానికి ఆ విధమైనటువంటి జనాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కూడేసుకుంటున్నారు, తప్పేం కాదు. దానికి సంబంధించినటువంటి విషయంలో మీ కార్యకర్తలు క్రమశిక్షణగా వ్యవహరించడం అనేటువంటిది మీ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. పోలీసుల వైపు నుంచి భద్రత కల్పించలేదు అనుకోండి, అప్పుడు మీరు తప్పు పట్టచ్చు. 1100 మందిలో పోలీసులు పెట్టారు కదా. ఇక్కడ లేదండి, ఇక్కడ పరిటాల సునీత ఒకటి ఏం చెప్పారు అని అంటే ఆవిడ తలుచుకుంటే హెలికాప్టర్ దిగలేరని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మన పని అది కాదమ్మా, మీరు అలా పని కాదు, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు రావచ్చు, ఆయన వెళ్ళొచ్చు, ఆయన కావాల్సిన భద్రత కల్పించాలి అని భద్రత కల్పించాడు చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ విధంగా వాదన చేస్తే ఎవ్వరేం చెప్పలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, నాయకులు ఇళ్ల మీద దాడులు, కార్యాలయాల మీద దాడులు, అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు మీన, నారా లోకేష్ మీన, పవన్ కళ్యాణ్ మీన అన్ని చోట్ల దాడులు చేశారు. ఇప్పుడు ఈ రోజునైతే 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేయటం లేదు. ఇది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టమే కదా, తర్వాత మీ ఇష్టం. రైట్ అండి. కృష్ణాంజనేయులు గారు ఒక ఓకే సుజాత గారు ఒక నిమిషం, సుజాత గారు మ్యూట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, చేబ్రోలు కిరణ్ సంబంధించి ఒక డెవలప్మెంట్ ఉంది. 111 సెక్షన్ దాని మీద జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం తమాషాగా ఉందా అండి, సిఐకి ఛార్జ్ మెమో ఇవ్వమన్నారు. అసలు గౌరవనీయులైన చేబ్రోలు కిరణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాము. సారీ చెప్పారు అమ్మ భారతమ్మ అని, ఒకసారి చూసి తర్వాత జడ్జి గారు ఏమన్నారు చెప్తున్నారు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి జగన్